జిల్లా పర్యటనల సందర్భంగా ప్రజల యొక్క బాధలను విన్న తర్వాత మా అక్క చెల్లమ్మలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సిలిండర్ను 500 రూపాయలకి ఇలా ప్రభుత్వం ఇస్తుంది. మీ అందరికీ తెలుసు. అలాగే గృహజ్యోతి సంబంధించినటువంటి 200 యూనిట్ల వరకు కూడా ఇలా ఉచితంగా ప్రతి ఇంట్లో ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ కరెంట్ ఇస్తున్నది కూడా మీ అందరికీ తెలుసు. అలాగే ఇలా వైద్య రంగానికి సంబంధించినటువంటిది గతంలో 5 లక్షల రూపాయలకు ఉంటే ఇవాళ మనం 10 లక్షల రూపాయలకు చేసుకున్నది మీ అందరికీ తెలుసు. ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ పరంగా ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటి రైతు రుణమాఫీ గత ప్రభుత్వం మీరు చాలా సందర్భాల్లో చూసారు. 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడానికి ఆనాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆనాడు ఆనాడు 40-50 వేల మిగులు బడ్జెట్తోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గత ప్రభుత్వం 1,00,000 రూపాయల రుణమాఫీ చేయాలంటే 4 విడతలుగా ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. కానీ సంవత్సరంలో రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా అప్పులలో ఉన్నా కూడా రాష్ట్రం భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్న మాకు రైతు సంక్షేమం మాకు ముఖ్యం. ముఖ్యమంత్రి గారు 18 గంటలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం ఇచ్చిర్రు. ముఖ్యమంత్రిగా మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ఏదో చేయాలి, రైతాంగాన్ని చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సుమారుగా 2 లక్షల రుణమాఫీ కాకుండా రైతులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు సుమారుగా 51,000 కోట్ల రూపాయలు ఇలా రైతాంగం కోసం కేటాయించింది మీ అందరికీ తెలుసు. సార్ మీకు కొన్ని అంశాలు మేము ముందట పెట్టదలుచుకున్నాం. గతంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చేనేత సంబంధించినటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలోనే 300 కోట్ల రూపాయల నిధులను అప్పుగా పెట్టి పోతే ఈ ప్రభుత్వం రాగానే కేకే మహేందర్ రెడ్డి గారు నాయకత్వంలో ఇక్కడ నేత కార్మికులకు ఇబ్బంది పడుతుర్రు, వీళ్ళకు బిల్లులు ఇవ్వాలా, వీళ్ళు నష్టపోతుర్రు, ఇవాళ ఇక్కడ చేనేత రంగం ఇలా దానిపైన ఆధారపడి ఉన్నారని అనేక సందర్భాల్లో నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సుమారుగా 250 కోట్ల రూపాయలు ఇక్కడ చేనేత వర్గాలకు ఇప్పించడం జరిగింది. గత ప్రభుత్వం కేవలం మాటలకు పరిమితం తప్ప ఎక్కడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలా అప్పులు పెట్టిరు. గతంలో గ్రామ సంబంధించిన సర్పంచులు మీ అందరికీ తెలుసు. ఆనాడు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు ఉండి సర్పంచులకు డబ్బులు ఇవ్వలేక ఇవాళ మేము కొత్తగా అధికారంలోకి రాగానే మా మీద నెట్టడానికి ప్రయత్నం చేసిరు మీ అందరికీ తెలుసు. వాటికి కూడా సంబంధించినటువంటి నిధులు మేము ఇస్తామని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. మాది ప్రజా పరిపాలన. మేము ఎవరికి ఏ రకంగా అయినా మా ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం 18 గంటల టైం ఇచ్చుకుంటూ ఎవరు ఏ నియోజకవర్గాల్లో కూడా నిరంతరం పనిచేసుకుంటూ క్షేత్రస్థాయిలో అందరినీ కలుసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఉన్నాయి. వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇలా విద్యాపరంగా మీకు తెలుసు. ఇలా ఒక ఐపీఎస్ సంబంధించినటువంటి మురళి గారిని ఇలా దానికి సంబంధించినటువంటి కమిషన్ చైర్మన్గా చేసుకుంటూ విద్యా వ్యవస్థలను కూడా మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇలా ప్రజా పరిపాలన సంబంధించినటువంటి ఇలా మేము 1 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలో మా కార్యక్రమాలు 9వ తారీఖు వరకు ఉంటాయి. అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలే కావచ్చు, ఇక రాబోయే రోజుల్లో ఏ రకంగా చేస్తే బాగుంటుందనే సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, వాటిని అన్నింటినీ తీసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మహేందర్ అన్న గారి నాయకత్వంలో సిరిసిల్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ మేము ముందుకు తీసుకుపోతాం. ఇంకేదైనా ఉన్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తాం. రాష్ట్ర ఏజెన్సీల అధ్యక్షులు మిత్రుడు శ్రీనివాస్ గారిని కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. గత సంవత్సరం
డిసెంబర్ 3వ తారీఖున ప్రజలందరూ కూడా ఒక మార్పు కావాలని కోరుతున్నారు. ఆ మార్పుకు అనుగుణంగా మరొక విలక్షణమైన తీర్పును 10 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలనను అంతమొందించి ఒక రాక్షస పరిపాలనను, ఒక నియంత్రిత పరిపాలనకు చరమగీతం పాడి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వతంత్రాలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి, భావస్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి, మా ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, ఆ తల్లి రుణం మేము తీర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, సబ్బండ వర్ణాలకు, మైనారిటీలకు, గిరిజనులకు, హరిజనులకు అందరికీ కూడా అండగా ఉండే పార్టీ. ఇవాళ కూడు గూడు గుడ్డ ఉద్యోగం అన్నింటిని కూడా సమకూర్చిన పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ పార్టీ. కాబట్టి ఆ పార్టీని మేము ఎన్నుకుంటామని చెప్పి ఇవాళ మీ యొక్క ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముల యొక్క ఆశీస్సులతో మొన్న డిసెంబర్ 3 నాటికి 1 సంవత్సర కాలాన్ని యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పూర్తి చేసుకున్నది. రిజల్ట్స్ వస్తే డిసెంబర్ 3కు సంవత్సరం. ఇవాళ లెక్క ప్రకారం చూసుకుంటే 7వ తారీఖు వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజుకు సంవత్సర కాలం పూర్తిగా పడుతుంది. ఎలక్షన్ల సమయంలో అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలకు అనుగుణంగా నడుచుకునే బాధ్యతను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న మంత్రివర్గం అంతా కూడా ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా తమ వంతు ప్రయత్నాన్ని చేసుకుంటూ, ఎందుకంటే తమ వంతు ప్రయత్నంగానే ఎందుకంటున్నా అంటే గత 10 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి 7 లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపి ఇలా ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేసి ఇలా తెలంగాణ ప్రజలందరినీ కూడా అయోమయంలో నెట్టిపోయింది. ఇన్ని అప్పులు చేసినప్పటికి కూడా మొక్కవోని దీక్షతోని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ ఒక్కొక్క హామీని 6 గ్యారంటీల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గట్టెక్కిస్తూ రావడం జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇచ్చినాం. ఆరోగ్యశ్రీని 10 లక్షల పేదవాడికి ఇవాళ భారం కాకూడదని చెప్పి, వైద్యం భారం కాకూడదని చెప్పి 10 లక్షల రూపాయల వరకు ఇలా ఆరోగ్యశ్రీని పెంచడం జరిగింది. అలాగే వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ. వ్యవసాయాన్ని మనస్ఫూర్తిగా వ్యవసాయదారులందరూ చేయాలన్న ఉద్దేశం కొద్దీ గత ప్రభుత్వాలు అనేకమైన హామీలు ఇచ్చినాయి రుణమాఫీ అని చెప్పి. కానీ ఈ ప్రభుత్వం అప్పుల కుప్పలో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25,60,000 కుటుంబాలకు, రైతు కుటుంబాలకు ఇవాళ 21,000 కోట్ల పైచిలకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 2 లక్షల పైన కూడా కొంత మిగిలితే వాటిని కూడా త్వరలోనే మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల రైతు బంధు కూడా బకాయిలు పెట్టిపోయిన వాళ్ళు 7,360 కోట్ల రూపాయల రైతు బంధును బకాయి పెడితే ఇవాళ ఆ బకాయి తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీర్చడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అనేకమైన హామీలు ఇచ్చాము. ఆ హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయింది. కేవలం ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడీ వ్యవస్థగా మార్చుకొని అందిన కాడికి దాచుకునే వైఖరి చేసింది. ఇలా మాట్లాడుతాను మా ప్రజా విజయోత్సవాలను చూసి ఓర్వలేక ఇవాళ ఆ రోజు వాళ్ళు చేసింది ఏం లేదు, ఆర్భాటాలు హంగులు తప్ప. ఆఖరికి వస్తే విజయోత్సవాల పేరిట వాళ్ళకు సంబంధిత వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపాయలు ఇచ్చారు. కానీ మేము అడ్వర్టైజ్మెంట్ రూపాయలు ఎక్కడ పెట్టట్లే. ఇవాళ మేము చేసిన విజయాలను చెప్పుకోవడానికి, మేము చేసిన పనులను చెప్పుకోవడానికి, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా నేను నడిపిస్తున్నాం, ఇవాళ వీటిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 2 కళ్ళలాగా అభివృద్ధిని అదే మాదిరిగా సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నామని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ దాన్ని కూడా వీళ్ళు ఓర్తలేరు. ఇవాళ
కూటికి లేని వాళ్ళు మొన్నటిదాకా ఇలా కోటీశ్వరులు అయినరు. 10 ఏళ్ల పరిపాలనలో 10 ఏళ్లకు ముందు కూటికి లేని వాళ్ళు ఇలా కోటీశ్వరులు అయినరు. ఆ రోజు ఉద్యోగాలు వచ్చినాయంటే కేసీఆర్ కుటుంబంలో వచ్చినాయి తప్ప ఎవరికి రాలే. 5గురికి కొడుకు, అల్లుడు, బిడ్డ, ఆ సడ్డకుని కొడుకు, ఆయన దగ్గరి బంధువు ఉన్న వినోదరావు తప్ప ఇంకొకరికి ఎవరికి ఇక్కడ ఉద్యోగాలు రాలే. ఈ ప్రాంతం నుంచి కేటీఆర్ ఎవరికి ఉద్యోగాలు ఇప్పించిందంటే రాష్ట్ర స్థాయిలో కొంతమంది ఆయన అనుయాయులకు, ఆయన సామాజిక వర్గం వాళ్ళకు 5 ఉద్యోగాలు ఇప్పించిండు. ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడగానే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇంచుమించు 55,163 ఉద్యోగాలను ఇలా నియామక పత్రాలు అందజేసి వాళ్ళకు నెల నెలా జీతాలు ఇస్తున్న ఇలా ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నీ హయాంలో విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని చూసినావు. విద్యా వ్యవస్థను ధ్వంసం చేసి పేదవాడికి విద్యను దూరం చేయాలని ఒక దురాలోచనతోని 6,000 ఒంటిబడి స్కూళ్లను అంటే సింగిల్ టీచర్ స్కూళ్లను రద్దు చేస్తే ఇలా నీ హయాంలో ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీకి బీసీలను నియమించలే. ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కాబట్టి వాళ్ళకు విద్యను ఇవ్వడం ఎందుకని నువ్వు ఆలోచించినట్టున్నావు. అంతేకాకుండా సింగిల్ టీచర్ స్కూళ్ళలో కూడా చదివేది బడుగు బలహీన వర్గాల వాళ్ళు, హరిజనులు